కొన్ని చాలా వరకు ఓపెన్ చేశాను, అవే ఓపెన్ అయిపోతాయిలే. సేఫ్టీకి నువ్వు కొంచెం దూరంగానే ఉండు. నేను వాటికి ఇక్కడే కూర్చుంటాను. కూర్చుని ఎంత వంటైనా చేసేయాలనిపిస్తుంది కదండి ఆడవాళ్ళకైతే. నేనైతే నుంచుని వంట కన్నా కూర్చుని చేసేదానికే ప్రిఫర్ చేస్తాను. మనకు కొంచెం అలసట అనిపించదు, చక్కగా అన్నీ అందించేస్తే ఎంత వంటైనా చేసేయచ్చు మాట. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు ఇంట్లో హడావిడిగా ఉంది. ఏంటి అనుకుంటున్నారా? చిక్కుడుకాయల సీజన్ వెళ్ళిపోతుంది కదండి. అయిపోయే లోపల చిక్కుడుకాయలు ఆవకాయ పెట్టుకుందామని అప్పుడే నేను 3 ఇయర్స్ బ్యాక్ పెట్టాను, అంతకుముందు ఒకసారి పెట్టాను. ప్రతి సంవత్సరం ఎంతో కొంత పెట్టుకుంటాను. ఈ ఇయర్ కూడా అలాగే పెట్టుకుందాము. పచ్చళ్ళ సీజన్లో పచ్చళ్ళు అయిపోయిన తర్వాత మామిడికాయ పచ్చడికి ముందు అన్నయ్య చిన్న పొయ్య చాలా రోజులైందండి తీసి, ఎలా పనిచేస్తుందో ఏంటో ఒకసారి చెక్ చేద్దాము అని చెప్పేసి తీయమన్నాను. అంతే అండి. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు టీ కానీ కాఫీ కానీ మనం ట్రావెలింగ్ చేసినప్పుడు అది కూడా చక్కగా క్యారీ చేయొచ్చు. ఒక 4 అవర్స్ 3 అవర్స్ అయినా ట్రైన్ జర్నీస్, లాంగ్ జర్నీస్ ఉన్నప్పుడు ట్రైన్లో నాట్ అలౌడ్ అంటే 3 days 4 days ఉంటే కరెంట్ ఇదండి మా ఇంట్లో హడావడైతే చిక్కడికి ఆవకాయ మాట. చిక్కడికి ఆవకాయ అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టమే కదా సాయి. హారిక కాలేజ్కి వెళ్ళిపోయింది. ఇంకా పచ్చడికి అయితే నేను ఒక్కదాన్నే ఉన్నాను. అందుకే వెళ్ళిపోయి అక్కడ పెట్టేసి కూర్చుని చేసుకుంటాను. వంటగదిలో నుంచుని చేసుకునే పనులు కన్నా కొన్ని హాల్లోకి వచ్చేసానండి. ఇంకా ఎర్ర చిక్కడండి. ఈసారి అయితే ఎర్ర చిక్కడికాయలతో ఆవకాయ, నిమ్మకాయలు అయితే తీసుకున్నాను. నిమ్మకాయలు ఏంటంటే రసం తీసేసి ఎండలో పెట్టాను. మంచి జ్యూసీ ఉందన్న. అయితే ఈ పచ్చడికి చిక్కడికాయ ఆవకాయకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే నూనె అండి. నూనె లేనిదే మంచి వేరుశనగ నూనె ఉంటేనే టేస్ట్ అయితే బాగుంటుంది ఏ పచ్చడికైనా సరే. ఇందులో పోయినాయన్నమాట మచ్చలు వచ్చిన చిక్కడికాయలు అన్నీ తీసేసి పక్కన పెట్టాను. ఆయిల్ ఏమో ఇలా పక్కన పెడుతున్నాను. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు ఒలుచుకుంటున్నాను అనమాట. అలాగే ఆవపిండి కూడా ఆడుకుందాము. ఆవాలు కొలతంతా చెప్తాను. ముందైతే చిక్కుడుకాయలు శుభ్రం చేసేసుకొని ఒక మంచి క్లాత్లోని ఆరబెట్టేసుకుందాం. ఇవైతే చిక్కుడుకాయలు చూసారు కదా, ఒక కేజీ కాయలు ఉంటాయండి. నేనైతే చిక్కుడుకాయలు ఈయనైతే ఒకటి వస్తుంది, లేదంటే ఇలాగా తీసేసుకున్నా పర్వాలేదు, ఇలా ఉన్నా పర్వాలేదు. ఒక్కొక్కసారి చెక్ చేస్తున్నాను, ఎందుకంటే బయట కాయలు కదండి. బయట కాయల గురించి కొంచెం చిన్న డౌట్ ఉంటుంది కదా మనకి, పురుగు అది ఉంటుందేమో అని. ఇంట్లో అయితే మన టెర్రస్ మీద అయితే పండించుకుని అయితే మనకు తెలుస్తుంది. కానీ 2 months ఏంట్లేండి, ఇంకా స్టార్ట్ అయిపోతాయి వచ్చే నెల కాడి నుంచే. ఆవకాయ పచ్చడిలో చిక్కుడుకాయ పచ్చడి పెట్టుకున్నా బాగుంటుంది. ములక్కాడ ఆవకాయ. మన ఛానల్లో చాలా ఆవకాయలు ఉన్నాయండి. నిజంగా పచ్చిమిర్చి ఆవకాయ అయితే ఇంకా సూపర్ ఉంటుంది తెలుసా. ఈ సంవత్సరం కొంచెం పచ్చిమిర్చి ఆవకాయ పెట్టలేదు ఇంకా. అరేంజ్మెంట్స్ అంతా ఇక్కడ పెట్టేసుకున్నాను. చిన్న పని కాబట్టి ఇలాగ స్టవ్ అనేది పెట్టుకున్నానండి. ఇదిగోండి, మనం ఎంత కలితే అంత పెట్టుకోవచ్చు. అయితే ఒకటి టీవీ చూస్తా కూడా దోశలు పోసేసుకోవచ్చు కూర్చుని చేసుకుంటాం. ఓకే. అయితే అండి ఇదిగోండి, చిక్కుడుకాయలు శుభ్రంగా కడిగేసి ముందే కడిగేసుకుని ఆ తర్వాత ఈయన తీసుకోవాలన్నమాట. అప్పుడు ఒక పలచని గుడ్డ మీద ఆరబెట్టేసుకుని కొంచెం తుడిసేసుకున్నాక ఫ్యాన్ గాల్లో ఆరబెట్టేసుకోవాలి. ఇదిగోండి పొడిగా ఉన్నాయి కదా. అయితే ఇక్కడ అన్నీ రెడీ చేసేసుకున్నాను. ఫ్రీడమ్ వేరుశనగ నూనె కూడా రెడీ చేసుకున్నాను. నాకు పచ్చళ్ళలోకి ముందు వేరుశనగ నూనె యూజ్ చేస్తానండి, అదే బాగుంటుంది. దాంట్లో నేను ఇదిగోండి ఫ్రీడమ్ వాళ్ళది గ్రౌండ్నట్ ఆయిల్ యూజ్ చేస్తాను. ఇది డబల్ ఫిల్టర్ అయి వస్తుంది. అలాగే మనకి మంచి నెంబర్ 1 క్వాలిటీ ఉన్న వేరుశనగ నుంచి ఈ ఆయిల్ అనేది వస్తుందండి. అంతేకాకుండా నేను రెగ్యులర్గా ప్రతి కూరల్లోకి యూజ్ చేస్తాను అనమాట. అంటే చికెన్ కర్రీస్లోకి, నాన్ వెజ్ కర్రీస్లోకి చాలా బాగుంటుంది. ఇందులో ఒమేగా 6 ఫ్యాట్స్ ఉంటాయండి. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. నేను పచ్చళ్ళలోకి అది కూడా వేరుశనగ నూనె యూజ్ చేస్తాను. మీకు తెలుసు, నేను అప్పుడే 2-3 సంవత్సరాల నుంచి ఇదే వాడుతున్నాను. మంచి అరోమాతోటి మంచి టేస్ట్ అయితే వస్తుంది అన్నమాట పచ్చడికి కూడా. కాగలేదురా, కాగాలి. ఇదిగోండి నూనె కాగింది, కొంచెం వేడెక్కింది. గింజలు పేలే ఛాన్స్ ఉంటుందేమో. అన్నీ కొన్ని చాలా వరకు ఓపెన్ చేశాను, అవే ఓపెన్ అయిపోతాయిలే. సేఫ్టీకి నువ్వు కొంచెం దూరంగానే ఉండు. నేను వాటికి ఇక్కడే కూర్చుంటాను. కూర్చుని ఎంత వంటైనా చేసేయాలనిపిస్తుంది కదండి ఆడవాళ్ళకైతే. నేనైతే నుంచుని వంట కన్నా కూర్చుని చేసేదానికే ప్రిఫర్ చేస్తాను. మనకు కొంచెం అలసట అనిపించదు, చక్కగా అన్నీ అందించేస్తే
ఎంత వంటైనా చేసేయచ్చు అన్నమాట. రెడీ చేసి ఉంచేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది కదా. ఇదిగోండి ఇక్కడ కారం, ఆవపిండి, మెంతులు, ఉప్పు, మెంతుపొడి, కొంచెం వేయించి పెట్టుకున్న మెంతుపొడి, వేయించకుండా ఆవాల పొడి, అలాగే ఎల్లుల్లిపాయలు, చిక్కుడుకాయలు కొంచెం దోరగా వేయించాలన్నమాట. ఇవి వేగడానికి టైం పడుతుంది, ఎక్కువసేపు ఏం కాదులేండి, ఒక 10 నిమిషాలు పచ్చివాసన పోయేలాగా వేపితే సరిపోతుంది. ఇదిగోండి ఇలా కొంచెం దోరగా వేయితే సరిపోతుంది. ఆయిల్లో డీప్ ఫ్రై చేసేస్తున్నాం కదా, మరీ కాదు అలా అని చెప్పి మరీ ఎక్కువ కాదు తక్కువ కాదు అన్నమాట, చూసుకుంటే చాలు. చిక్కుడుకాయ ఆవకాయ సీజన్ వస్తే చిక్కుడుకాయ ఆవకాయ, పచ్చిమిర్చి ఆవకాయ, కాలీఫ్లవర్ ఆవకాయ అమ్మ ఖచ్చితంగా పెట్టేవారండి. చాలా బాగుండేది అన్నమాట. ఆ పచ్చడి కోసమే ఎదురు చూసేవాళ్ళం మేమైతేనే. ఆ అన్నం అంతా దాంతోనే తినేసేవాళ్ళం, వేడివేడి అన్నం. ఫ్రెష్గా మళ్ళీ పట్టేవారు. ఇదిగోండి వేగిపోయి తీసేస్తున్నాను. కాయ మనకి వేగిందా లేదా చూసుకోవడానికి చూపిస్తాను. ఇలా అంటే మెత్తగా అయిపోయింది అన్నమాట కాయ. దలసరికాయ తీసుకుంటే కొంచెం నిమ్మకాయ అది పెట్టి కొంచెం బాగుంటుంది అన్నమాట. లాస్ట్ ఇయర్ అయితే మన చెట్టుకాయలే, ఈ ఇయర్ అయితే బయట నుంచి ఎరుపుకాయ తెప్పించాను. రెండో వాయి కూడా అయిపోయింది, 2 వాయిలు అయినాయన్నమాట. అయితే ఇవి దలసరికాయలు కదా, మనకి ఉడకలేదు ఉడికిందా అన్నది తెలుసుకోవాలంటే ఒక గింజ ఈ చల్లారిన తర్వాత నోట్లో వేసుకొని చూడండి, మీకు మంచిగా ఉడికిన టేస్ట్ తెలిసిపోతుంది. ఆ తర్వాత మీరు చక్కగా దేవేసుకోవచ్చు అన్నమాట ఆయిల్ నుంచి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. కొలతలు కూడా మీకు చెప్తాను నేను. ఆయిల్ తీసి పక్కన పెట్టుకుందాం, పొయ్యి తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఎల్లుల్లిపాయలు ఒక గుప్పుడు తీసుకున్నాను. ఈ చిక్కుడుకాయలకి కొంచెం మెంతులు ఒక 1/2 స్పూన్, ఎక్కువ కూడా వేయలేదు, 1/2 స్పూన్ వేసాను. కొంచెం ఉప్పు తగినంత. ఎల్లుల్లిపాయలు కూడా ఒక 15 రేకులు ఉండేటట్టు చూసుకోండి, లావీ అయితే. అలాగే కారం గిన్నె లెక్కని చెప్తున్నాను మీకు. అంటే నేనైతే ఈ 2 గిన్నెలు ఈక్వల్గా తీసుకున్నాను, కొంచెం తక్కువ తీసుకున్నాను ఆవపిండి. కొంచెం కారం కొంచెం ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. నేను కారం కన్నా తక్కువ కొంచెం ఆవపిండి తీసుకున్నాను. అయితే ఇంకో విషయం ఏంటంటే, 1 కేజీ చిక్కుడుకాయలకి మీరు ఒక 150 గ్రాములు కారం వేసుకున్నా పర్వాలేదు, 100 గ్రాములు కారం వేసుకున్నా పర్వాలేదు. అంటే మీకు కారం మీకు టేస్ట్కి తగ్గట్టుగా, ఓట ఎక్కువ కావాలనుకుంటే కొంచెం కలుపుకున్నా ఏముండదు, ఓటు ఉంటుంది, దాన్ని బట్టి మీరు చూసుకోండి. ఇది కూడా అంతే, సేమ్ ఆవాల మట్టుకి ఒక 50 గ్రాములు కానీ 100 గ్రాములు కానీ ఆడుకుని చూసుకోండి పిండి. అంటే మీకు క్వాంటిటీ ఏంటంటే, ఓట ఎక్కువ కావాలనుకున్న కొందరు ఓట ఎక్కువ కావాలంటే కలుపుకుంటారు అన్నమాట, ఆవు పిండిని కొంచెం కారమని. లేదు ముక్కలాగా ఉండి నంచుకోవడానికి అనుకుంటే కొంచెం తగ్గించుకుని కూడా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇది సరిపోతుంది. ఒక 100 గ్రాముల ఆవాలు వేసాను అంతే, పొడి ఆడేసాను 100 గ్రాముల ఆవాలు. అలాగే కారం కూడా వేసేసుకుందాం. ఒక 100 గ్రాముల కారం అనుకోండి. కొంచెం మెంతిపొడి, వేయించి పెట్టుకున్న మెంతిపొడి 1 స్పూన్ వేసుకోండి అంతే, అంతకుమించి అవసరం లేదు. ఇప్పుడు కలుపుకుందాం. వేడి చల్లారిక కలుపుకున్నా బాగుంటుంది. ఇప్పుడు నేను కొంచెం వేడి మీదే ఉంది, పక్కన పెడతాను. ఇది కొంచెం చల్లారిక ఆ నూనె చల్లారిన తర్వాత కలుపుదాం. కారం అయితే కలిపేసాను. కాస్త చల్లారిన తర్వాత ఆయిల్ పోసుకుందాం. తర్వాత మనం ఏంటంటే నిమ్మరసం ఎండలో పెట్టానమాట. నిమ్మరసాన్ని చూడండి, ఎండలో పెట్టిన ఈ నిమ్మరసాన్ని కొంచెం చల్లారిన తర్వాత ఆయిల్ వేసేసిన తర్వాత అది కూడా వేసుకుందాం. కాలితే మళ్ళీ 3వ రోజున ఉప్పు సరిపోకపోయినా, ఒకవేళ కారం సరిపోకపోయినా, పులుపు సరిపోకపోయినా కలుపుకోవచ్చు. చల్లారిన తర్వాత ఈ నూనె పట్టేస్తుంది అన్నమాట. ఎక్కువ ఆయిల్ ఉంటే అన్నం కలుస్తుంది, పచ్చడికి నిలవ ఉంటుంది అన్నమాట, పాడవకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది.
ఇంకా ఆయిల్ పడుతుందన్నమాట మనకి. ఇప్పుడే పీల్చేసుకుంది కదా. కొంచెం పచ్చి నూనె కూడా వేసుకోవచ్చు. ఇందాక చిక్కుడుకాయలు వేపాను కాబట్టి అది ఉంది కాబట్టి. కానీ పల్లీల నూనె అయితే ఫ్రీడమ్ వాళ్ళది మంచి సువాసన అండి, బాగుంటుంది. మంచి క్వాలిటీ ఉన్న వేరుశనగ నూనె అంటే వేరుశనగకాయలని కలెక్ట్ చేసి నూనె తీస్తారు కదా, దాని మూలనేమో కానీ సువాసన అయితే భలే ఉంటుంది. నేను నాన్ వెజ్ కర్రీస్లోకి మామూలు కర్రీస్లోకి కూడా యూజ్ చేస్తాను, పొళ్ళకి కూడా వాడతాను ఈ నూనె. ఇదిగోండి, పచ్చళ్ళలోకి అది బాగుంటుంది. లైట్ గోరచ్చుగా ఉన్నప్పుడు ఈ నిమ్మరసం కూడా వేసేసుకోవాలి. నాకెందుకో అంతా పట్టేస్తుంది అనిపించింది, వేసేసాను. ఎండలో పెట్టడం వల్ల ఏంటంటే కొంచెం నీరు శాతం అనేది ఎగిరి కొంచెం చిక్కగా అవుతుంది గుజ్జు. చాలామంది డైరెక్ట్గా కూడా వేస్తారు కానీ అది తేడా వస్తుంది, కొంచెం కొన్ని రోజులు బాగుంటుంది, తర్వాత తేడా వస్తుంది. కొంచెం ఇలా ఎండలో పెట్టుకుని మనం చేసుకుంటే పచ్చడి ఇంకా చెక్కు చెదరదన్నమాట, బాగుంటుంది. నాకు ఇంకా ఫస్ట్ నుంచి అమ్మ వాళ్ళు ఎలా చేస్తారో ఇంకా అదే అలవాటు. అమ్మ చేసిన పచ్చడిలాగా ఇంకా నాకు అలవాటు అన్నమాట, ఇంకా అదే తీరులో చేసుకుంటాను నేను. ఇదిగోండి, ఇది ఇంకా పీలుస్తుంది, ఇంకా నానుతుంది. ఈ పులుపు ఇవన్నీ ఉప్పు కారం అన్నీ సరిపోయాక మళ్ళీ 3వ రోజున ఎలా ఉందో చూపిస్తాను మీకు. మళ్ళీ చిక్కుడుకాయకే పట్టి 3 రోజులు అయిందండి. ఇంకా 3 రోజులు అయిపోయిన తర్వాత ఇది 4వ రోజుని ఎలా ఉందో చూపిస్తున్నాను. సీసాలోకి అయితే మార్చేసాను అనమాట 3 రోజులు అయిన తర్వాత. అయితే ఉప్పు అది సరిపోయిందా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకుందాం. చెక్ చేసి పిల్లలు పెడదాం అనుకుంటున్నాను. సాయిరం వాళ్ళు చెప్తారని. సాయి దా ఒకసారి పచ్చడి ఉప్పు సరిపోయిందో లేదో చూడు. ఏదైనా మన సొంత చిక్కుడుకాయలేనండి, బయట చిక్కుడుకాయలే. ఆ తేడా అయితే నాకు బాగా తెలుస్తుంది. చిక్కుడుకాయ ఒకే పెట్టాను కదా, టేస్ట్ చేస్తామని. ఉప్పు అది సరిపోయిందో లేదో చూడు. నూనె అయితే మళ్ళీ పోసానండి, నూనె కూడా లాగేసుకుంది. వేసిన నూనె పైనే పట్టేసింది, నాకు కేజీ నూనె పట్టేసింది. ఆవకాయ స్మెల్ అదిరిపోతుంది. స్మెల్ భలే రుచిగా ఉంటుంది, సువాసన. నోట్లో వాటర్ ఊరుతుందన్నమాట. ఎలా అనిపిస్తుంది స్మెల్? కొత్త ఆవకాయ కదా, చిక్కుడుకాయ ఆవకాయ. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫ్రాగ్రెన్స్ ఉంటుంది. చిక్కుడుకాయ ఆవకాయ డిఫరెంట్ ఫ్రాగ్రెన్స్ ఉంటుంది, నార్మల్ ఆవకాయ డిఫరెంట్గా ఉంటుంది. అవునా? అయితే ముద్ద చేపట్టు, ఎలా ఉందో మన వాళ్ళకి చెప్పేది. కానీ అదేంట్రా ముద్దలా పెట్టుకోవడానిక? అవునా, బాగుందా? నేను కూడా టేస్ట్ చేస్తాను. అట్లా సరిపోయినాయి కదా, లైట్ ఉప్పు పడుతుంది అంటావమ్మా, సరిపోయినంటావా? ఇంకా పడుతుంటావా ఉప్పు? అనిపిస్తుంది లైట్గా కానీ పడుతుందేమో అనుకుంటున్నాను మరి. కానీ మేతనే సరిపోయి, కారం కానీ మేతనే సరిపోయి. కారం ఎక్కువ ఉంది, సరిపోద్ది. కానీ పచ్చడి తిన్నట్టు ఉండదు. అవునా? దాన్ని కూడా టేస్ట్ చేయి. మా చిన్న అబ్బాయి అండి, వాడిని కూడా టేస్ట్ చేయమంటున్నాను. ఇదండి ఈరోజు వీడియో అయితే. మా ఇంట్లో అయితే ఇలా చిక్కుడుగా ఆవకాయ, ఈ పచ్చడి సీజన్ ఇంకా స్టార్ట్ అయిపోయింది కదా, ఇంకా చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. అన్నీ బాగా కుదిరినాయన్నమాట. నేను చెప్పినట్టు యాజ్ ఈజ్గా చేసుకోండి. కొంచెం ఫ్రెష్గా ఉన్న చిక్కుడుకాయలు తీసుకోండి. కొంచెం కడిగేసిన తర్వాత పైన ఈ నూనె తీసేస్తే శుభ్రంగా చక్కగా బాగుంటుంది వేపుకున్నప్పుడు. అది మీకు కొలతలతోటే చూపించేసాను కదా, అలా చేసేసుకోండి, చాలా బాగుంటుంది. వీడియో వస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.